ఉద్యమంలాగా నిర్వహించినటువంటి జనసేన నాయకులు శ్రీ మిర్యాల గోపి కుమార్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన అధినాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి జనవరి 26వ తారీఖు ప్రారంభమైనటువంటి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం అమరావతి రోడ్లో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు చందు సాంబశివరావు గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించి సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి ఆయన సమన్వయకర్త వారి యొక్క ఆదేశానుసారం మేము మా మిత్రులందరూ కూడా సేవా సదన కమిటీ సభ్యులు అందరం కూడా కలిసి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి ఒక 400 మంది దగ్గర మన సభ్యుల్ని జాయిన్ చేయడం జరిగింది. ఒక పండుగ వాతావరణం లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నాకు సహకరించినటువంటి నా మిత్రులకు మరి పెద్దలు చందు సాంబశివరావు గారి యొక్క ప్రోత్సాహానికి నేను ఎంతో మరి ముగ్ధున్నైపోయి వారికి శిరస్సు వంచి నా చందు సాంబశివరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అధినాయకుడు మరి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతుగా మేమందరం ఇంకా రేపు ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా రేపు 14వ తేదీ ఘనంగా సమక్షం మేమందరం కూడా నిర్ణయించుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి మరి ఈ కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి బాగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకోవచ్చు. మరి నాకు సహకరించినటువంటి నా మిత్రులందరికీ గాంధీ గారికి, పత్తుల నాగేశ్వరరావు గారికి, డేగల వెంకటేశ్వరరావు గారికి, మరి రాధానాయుడు గారు వారు ఎంతో మాకు 10 రోజుల నుంచి కూడా మాకు ఎంతో శ్రమించి మాకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు మా దగ్గరకు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు చందు సాంబశివరావు గారికి మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవచ్చు.